శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈ ఆనందరామాయణంలో యాత్రాకాండ రెండవ కాండలో 4వ సర్గ చెప్పుకుంటున్నాం. తీర్థయాత్రలకని చెప్పి అమ్మవారు వనవాసానికి బయలుదేరినప్పుడు మొక్కులు మొక్కుకుంది గంగమ్మకి. ఆ మొక్కులు తీర్చుకుంటారని చెప్పి రామచంద్ర ప్రభువుతో చెప్తే ఆ లక్ష్మణుడికి ఆజ్ఞ ఇస్తాడు, అవన్నీ కూడా సిద్ధం చేయండి అని, ఏర్పాట్లన్నీ కూడా. ఆ తర్వాత ఈ శ్రీరాముడు తీర్థయాత్రలకు బయలుదేరతాడు. ఈ 4వ సర్గలో శ్రీరాముడు సరయు గంగా నదులను కలుపుతాడు. అది ఇక్కడి నుంచి మనకేమిటంటే రామదాసు కృష్ణదాసు ఒక్క సంభాషణగా జరుగుతుంది. ఇదంతా కూడా శ్రీరామదాస ఉవాచ తత ప్రాతస్తముక్తాయ శ్రుత్వా వాజ్యధ్వనిం తదా గాయనం వందే వీర్ఘేతం సీతయా సహ రాఘవః కృత్వా నిత్యవిధిం సర్వం దత్వా దానాని విస్తరాత్ జ్యోతిర్విదం సమాహూయ గోపాలాభిధముత్తమం నమస్కృత్వాద సంపూజ్య గణకం రాఘవో బ్రవీత్ భో గోపాల మహాబుద్ధే త్వాం పృచ్ఛేహం ద్విజోత్తమా. శ్రీరాముల వారు తీర్థయాత్రలకు చేయుట రామదాసు గారు చెప్తున్నారు. అంతటా తెల్లవారుజామునే సీతతోడ శ్రీరాముడు మేల్కొని మంగళవాద్యధ్వనులను వందిమాగదల స్థుతులను విని నిత్యకృత్యములన్నీ కూడా నెరవేర్చుకొని విప్రులకు విరివిగా దానాలు చేసి గోపాల అను పేరు గల దైవజ్ఞులను పిలిచారు. పిలిచి నమస్కరించి సత్కరించి అతనితో బుద్ధిమంతులకు గోపాల దైవజ్ఞ, గోపాల అని పేరు గల దైవజ్ఞుడు ఆయన, అంటే జ్యోతిష్ము వీటన్నిటిలో ప్రవీణుల బాట వాళ్ళందరూ కూడా దైవజ్ఞుడు అని వాళ్ళనే అంటారు. ఆయన్ని ఈ విధంగా అడుగుతున్నాడు. యాత్రార్థం జాహ్నవీ తీరం గంతుమిచ్చామి సాంప్రదం అతో ముహూర్తో దాతవ్య సమ్యక్ బుద్ధ్యా వివిచ్యత తద్రామవచనం శ్రుత్వా గోపాల ప్రాహరాఘవం పంచాంగపట్టం విస్తార్య తత్ర దృష్ట్వా బలాబలం రామ రాజీవపత్రాక్ష ముహూర్తస్యాద్య వర్తతే పూర్వయామే మహాన్ శ్రేష్ఠ పుష్య నక్షత్రమండిత తస్య వక్షే ఫలం రాజన్ సావధానమనాశృణు శృణ్వంత మునయః సర్వే శృణోతే గురుర్మహాన్. న యోగం యోగం నచ లగ్నం న తారకాచంద్రబలం గురోశ్చ యోగిన్య రాహుర్న తదైవ కాలే సర్వాణి కార్యాణి కరోతి పుష్యః అస్మిన్నామస్తు నక్షత్రే ప్రస్థానం కురు సీతయా తదో దత్తో మయా ముహూర్తోయం యాత్రార్థం రఘునాయక ఇది తస్య వదశ్రుత్వా లక్ష్మణం రాఘవో బ్రవీత్ మేరీ మృతంగ పడవ కాహానలక గోముఖై. అంటే మేము రాముల వారు అంటున్నారు ఆ గోపాలకుడు అనేటువంటి దైవజ్ఞుడితో గంగాయాత్ర చేయడానికి ఒక మంచి ముహూర్తాన్ని చూడండి అంటున్నారు. చూడండి, బాగా మనం పరిశీలనగా చూడాలి. దైవజ్ఞుడు వెంటనే పంచాంగ పుస్తకాన్ని చూసి అతడి బలాబలములు పరిశీలించి రాజీవాక్షుడకు రాముడా నేడే పూర్వయామమున, అంటే తెల్లవారుజాము పూర్వం శ్రేష్టమైనటువంటి ముహూర్తం ఉంది. అది పుష్యమీ నక్షత్ర మండితము. ఆ పుష్యమీ నక్షత్రం ఆ సమయంలో అలా ఉంటే ఏమిటవుతుందంటేట దాని ఫలాన్ని చెప్తున్నారు. వినుము రాజా, రాజులందరూ కూడా విన్ని మీ గురువులు కూడా ఆలకింతురుగాక. యోగము చేరి రానక్కర్లేదట, లగ్నము సంధించక్కర్లేదట, వేరొక నక్షత్రం వరదు, అనగా తారాబలం చూడక్కర్లేదు, చంద్రబలం అక్కర్లేదు, గురుబలం వరదు, యోగిని గ్రాహు ఎట్లుండనేమి అనగా పైన చెప్పిన వాటిలో ఏది ఉన్నను ఏది లేకపోయినా తారాబలం చంద్రబలం ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ సమస్త కార్యములను చేస్తుంది ఈ పుష్యమైన నక్షత్రము యుక్తమైనది. కావున ఇట్టి నక్షత్రమును ముహూర్తమును పెట్టి ఉన్నాను, సీతతోడ సుఖముగా ప్రయాణము చేయవచ్చును అని ఆ గోపాల దైవజ్ఞుడు చెప్తున్నారు అని దైవజ్ఞుడు పలకగా శ్రీరాముడు లక్ష్మణుడితో భేర్యాదిరవ మహావాద్యములచే సేనా సన్నాహములకి ప్రథమధ్వని చేయించుము, చక్కగా భేరీ మృదంగాలు విరోగించండి అన్నారు. అట్లే అని లక్ష్మణుడు ఆ దూతలను ఆజ్ఞాపించగా వారు మహామంగళ వాద్యఘోషములను వలరించింది.
అంత ఆ శ్రీరామచంద్రమూర్తి బ్రాహ్మణ సమేతుడై వశిష్ఠులతోడ నేతితో నాందీ శ్రాద్ధమును ఆచరించి విధి విధానముగా గణేశాది దేవతలను ఆరాధన చేసి వశిష్ఠుల వారితో, స్వామి, నా ముందర అగ్నిహోత్రములను పుష్పక విమానమును స్థాపించుకొని నా తల్లుల తోడను, తమ్ముల తోడను, నాగరికుల తోడను విమానమున కూర్చుండి మమ్ము తీసుకుని పోవుటకు తగినవాడవు. అరటి సంబంధములకు పూల దండలచే సీత అలంకృతయగుగాక అని చెప్పి ఆ పుష్పక విమానం మీద బయలుదేరదాం స్వామి వశిష్ఠుల వారితో చెప్తున్నాడు మాట. మీరే ముందుండి నడిపించాలి అని. సీత తనను తాను తాకి గజముపై ఉన్న నన్ను స్పృశించునుగాక అని చెప్పి పిదప సీతను చూసుకుని, దేవి, ఏ వాహనమును ఎక్కదలచావో చెప్పు, దానిని ఆజ్ఞాపించదను అని అడిగింది. అప్పుడు సీత కొంచెం ఆలోచించి ఆనందంగా, నాద, నీకు ఇష్టమైన ఆడ ఏనుగు మీద ఎక్కి ప్రయాణము చేయవలయును అంది ఆ అమ్మవారు. ఆ పిదప రాముడు అట్లే అని లక్ష్మణుని ఆజ్ఞాపించి సీతకును, తల్లులకును, తమ్ముల పత్రులకును, గురుపత్రులకును, గురువులకును, బంధువులకును, బ్రాహ్మణులకును వరుసగా వస్త్రాదులు ఇచ్చి తాను స్వీకరించి ఆయుధములు కట్టుకొని సీతను త్వరపరిచి గురువులకు, తల్లులకు నమస్కరించి మంత్రులతోడ సభాభవనానికి వచ్చి సింహాసనాసీనుడై లక్ష్మణుడితో ఇక సేనా సన్నివేశ సూచనకై నవవాద్యధ్వనిని రెండవసారి మోయింపు. ఒకసారి మ్రోగిస్తే వీళ్ళందరూ కూడా సిద్ధం అవడం, రెండవసారి మళ్ళీ సింహాసనం మీద కూర్చొని మళ్ళీ నవవిధ వాద్యాలను మ్రోగించండి అన్నాడు. సౌమిత్రి అంటే ఆ లక్ష్మణుడు కూడా అట్లే దూతలను ఆజ్ఞాపించారు, వారు కూడా మ్రోగించారు. పిమ్మట శ్రీరాముడు మరలా లక్ష్మణుడితో, నా ఆజ్ఞగా నగర రక్షణకు సుమంతుల్ని ఇక్కడే ఉంచండి. మొదట భరతుడు బయలుదేరవలేను, శత్రుఘ్నుడు వెనక అనుసరించవలేను, నా వెంబడి నీవును, నీ వెనక సీతయును, సీత వెనక నీ సతీమూర్తులను అంటే మీ యొక్క పత్రులు, వారు వెనుక భరతపత్ని మాండవ్యను, ఆమె వెనుక శత్రుఘ్న ధర్మచారిని శృతకీర్తియును వరుసగా ప్రయాణించవలేను. ఇవన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి గారు చక్కగా చెప్పారు. ఆయన ఎలా చెప్పారో అలాగే చేస్తారు వాళ్ళు. ఆ విధంగా బయలుదేరారు. విమానములలో పురస్త్రీలు తల్లులతో ఆనందిస్తూ దాని వేడుకలను చూచుచూ రావలసింది. ఆ విమానంలో పురస్త్రీలు, తల్లులు అందరూ కూడా వాళ్ళ తల్లులతో దాని వేడుకను చూస్తే రావాల్సింది. నీవందరినీ వారి వాహనములపై ఎక్కించిరమ్ము, నేను గజమును ఆరోహించదను అని చెప్పగా లక్ష్మణుడు అట్లే అని అందరినీ ప్రయాణములకు సర్వసంసిద్ధులుగా చేసి త్వరగా వచ్చాడు. తర్వాత అంత శ్రీరామచంద్రమూర్తి సుమంతునికి వస్త్రాలంకరములతో కూడి అయోధ్యను అప్పగించి సుముహూర్త సమయమున లక్ష్మణుడి చేతిని అందివ్వగా శ్రీరాముడు సింహాసనము నుండి లేచి భద్రగజము వద్దకు వెళ్ళి దానికి ప్రదర్శనము చేసి ఏనుగు దంతములతో తయారైన మెట్ల మీదుగా దానిని ఎక్కి అలంకరించాడు. ఏనుగు మీదకి ఎక్కడం అంటే మరి ఎలాగో అలా పైకి ఎగరలేరు కదా, అందుకని మెట్లు లాగా ఉంటాయి, ఏనుగు దంతాలతో చేసిన మెట్లుట, అవి ఎక్కి దాని మీద అలంకరించాడు. అప్పుడు మావటీలకు వేలుగా దుందుబి కోసం నవవాద్యధ్వనులు గంభీరంగా చేస్తున్నారు. యంత్రములు మ్రోగుతున్నాయి. వారకాంతలు నాట్యము చేయకుండిరి. రథ గజ త్వరగాదురుడలై వాద్యగాండ్రు వాద్యములను వాయిస్తున్నారు. విప్రులు వేదఘోషలతో జయశబ్దములను పలుకుతున్నారు. విజయుడు నెమలికన్నులకి ఏర్పరిచిన రమ్యముకు రత్నదండ చామరమును ఒక పక్కనే వీస్తూ ఉన్నట్ట, వెనుక ఒకడు చామరాన్ని వీస్తున్నట్ట, మరి ఒకడు ముక్తాహారములతోనూ రమ్య కలసములతోనూ రారాజిల్లుచుండు రత్నదండ శ్వేత చిత్రమును పట్టేట. ఇట్లు యథోక్త క్రమంగా అందరూ వారి వాహనములు ఎక్కి వెళ్ళేట. గగనమున పుష్పకము తిన్నగా వచ్చుచుండెను. పైనుంచి పుష్ప విమానం మీద అందరూ వస్తున్నారు, కిందని వీరందరూ బయలుదేరారు. అందులో ఉన్న పౌరస్త్రీలు శ్రీరాముని మీద అతడు వేడుకలను చూచుచూ పూలవాన కురిపిస్తున్నారు. ఆ పైని అయోధ్యలో ఉన్న స్త్రీలందరూ కూడా వెళ్ళారు కదా ఆ పుష్పక విమానం మీద, వారందరూ కూడా శ్రీరామచంద్రుని వారి మీద ఆ పుష్పక విమానం నుంచి పూలు జల్లుతున్నారట. రథ గజ తురగములను ఎక్కిన వారు ఇరువైపులా వరుసగా ఉండి నమస్కరించారట. ఆ సన్నివేశము పూలబంతి కట్టినట్లుగా ఉందట. శ్రీరాముడును చేతులెత్తి వారి ప్రణామాల్ని ఆదరిస్తున్నాడు. అందరూ కూడా నమస్కారాలు చేస్తుంటే చక్కగా ఆయన తీసుకున్నట్టుగా స్వీకరించినట్లుగా ఆయన యొక్క ప్రణామాలను తీసుకుంటున్నాడట. ఈ విధంగా
తీర్థయాత్రకి శ్రీరామచంద్రుల వారు సీతతో కలిసి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి చక్కగా బయలుదేరారు. సీతారాముల దారిలో అక్కడక్కడ విశ్రమించడం, మధ్యలో మళ్ళీ విశ్రమించడం కూడా చేశారు. అది ఎట్లా అంటే, ఇట్లు శ్రీరాముడు రాజ్యవైభవములతో తిన్నగా దారిలో పోయినప్పుడు ఏనుగుల మీద నటులు వీణలు వాయించు గానములను ఆరంభించారట. శ్రీరాముడును పుష్పారామాది వినోదములను, చిత్రములకు అంగడి వీపులను, వారాంగణ వివిధ నర్తనములను చూస్తూ సుస్వర వాద్యములను వినుచు తినగా చతురంగ సేన చుట్టూ వస్తూ ఉండగా అయోధ్య వలె ఏర్పడబడి ఉన్న సేన సన్నివేశ స్థానమును చూసి అక్కడ వీరులు చేయు ప్రణామములను ఆదరించి సముచిత మర్యాదలతో లక్ష్మణుడు తన చేతిని అందివ్వగా శ్రీరాముడు ఏనుగు అంబారి నుండి దిగి వసతగృహ మందిరమున ప్రవేశించి, అక్కడక్కడ వసతగృహాలు నిర్మించారు కదా, మధ్యలో వైభవముగా అక్కడ సింహాసనంపై కూర్చున్నారు. సీతాదులందరూ వస్త్రగృహములలో ప్రవేశించారు. అంటే గుడారాలు వేశారన్నమాట. గుడారంలో అంతా రామచంద్రుడు లక్ష్మణుడితో ఈ అంతటా ప్రతి దిక్కులోనూ క్రోశుడు దూరమున వేరువేరుగా నూరు మంది దూతలను స్థాపింపు. అంటే ఒక క్రోశుడికి 100 మంది, ఇంకో క్రోశుడికి ఇంకో 100 మంది, ఆ చప్పుని దూతల్ని నిలుపుచు. 8 దిక్కుల్లోనూ ఆమడ దూరమున అంతటా నూర్ల కొలది గుర్రపు రౌతులను నిలుపుము. అంటే అష్టదిక్కులు 8 దిక్కులు కదా, 8 దిక్కుల్లోని గుర్రపు రౌతుల్ని బాగా 100 కొలది 100 కొలది వాళ్ళని నియమించు అని ఆజ్ఞాపించాడు. అతడు అట్లే అని నెరవేర్చాడు. అంత శ్రీరాముడు బ్రాహ్మణులతోనూ మిత్రులతోనూ నేతితో చేసిన వివిధ అన్నపానాది ఆహారములను భుజించి సాదరముగా అక్కడ విప్రులకు దక్షిణ తాంబూలమును సమర్పించి తాను తాంబూలమును స్వీకరించి మరలా సింహాసనాసీనుడై వేదశాస్త్రార్థ విచారములతో కొంతసేపు సల్లాపగోష్ఠి చేసి వేదాంతము శాస్త్రాల గురించి మాట్లాడి అక్కడున్న పెద్దవాళ్ళతోని పండితులతోని మాట్లాడి కొంతసేపు సల్లాపంగా మధురంగా చక్కగా అన్ని ఇష్టమైన వాక్యాలు మాట్లాడుకొని సాయం సంధ్యాది అనుష్ఠానములు సాయం సంధ్య చేసుకొని నిర్వర్తించి అగ్నిహోత్ర కర్మలను ఆచరించి రాత్రివేళ నృత్య గీతాది వినోదములను పొంది సీతతో కూడా సుఖ సంతృప్తుడై మరునాడు అచటనే వేడుకల్లో ఉన్నాడు. ఆ మర్నాడు కూడా అక్కడే ఆ వేడుకలతో ఉన్నారట. ఈ విధంగా మరలా 3వ నాడు యథాపూర్వంగా, అంటే ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు. యథాపూర్వంగా సమస్త వైభవములతో ముందుకు ప్రయాణము సాగించారు. కొన్ని చోట్ల ఒకనాడు, కొన్ని చోట్ల 2-3 రాత్రులు ఇట్లు దారిలో సముచితంగా నిలిచి కొంచెం అలా ప్రయాణం చేసుకుంటూ సీతకు మార్గ వినోదములను ఎన్నిటినో చూపుచు అక్కడ ఉన్నటువంటి వినోదాలు ఇంతలో అన్ని చూపించుచు 1 నెల ప్రయాణం చేశారట. తర్వాత శ్రీరాములు వారు ముద్దరాశ్రమంలో ప్రవేశించారు. అప్పుడు ఇట్లు వచ్చుచు జీర్ణమగు ముద్దరమునిచే విలువబడిన దివ్యాశ్రమున ప్రవేశించారు. ముద్దరముని అక్కడ లేరు, జీర్ణమైపోయింది, అంటే కూలిపోతున్న ఆశ్రమం. ముద్దరుడు శ్రీరాముల వారు దయచేసిన సంగతిని తెలుసుకుని నూతన ఆశ్రమం నుండి, ఆ ముద్దరాశ్రమం పూర్వం ఉండేది శిథిలమైపోయింది కదా, ఇంకో కొత్త ఆశ్రమం నుండి వచ్చి గంగకు దక్షిణముగా ప్రయాణించి రామ సాన్నిధ్యాన్ని పొందారు. అప్పుడు శ్రీరాముల వారు మునీంద్రుని చూసి నమస్కారం చేసుకుని సాదరముగా సంపూజించి పర్ణశాలల్లో సుఖాసీనుడిగా మునితో సవినయముగా, మునీంద్ర, నీవు ఈ ఆశ్రమం ఏల వదిలితివి, ఇందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు, దాని యథార్థముగా నాకు చక్కగా తెలుపుము అని అడిగారట ముద్గల ముని. అప్పుడు ముద్గలుడు, స్వామి, నేను ధన్యుడనైతిని, బహుకాలముకు నీ దర్శనము లభించినందున వనవాసము నుండి నివృత్తుడుగా ఉన్నాను. మునుపు భరతుని ప్రాణరక్షణార్థము దివ్య ఔషధులు ఈ ఆశ్రమం నుండి సేకరించినప్పుడు మీ దర్శనము కలిగింది. అందువల్ల నేను ఈ ఆశ్రమమును విడిచి తిని. ఇది గంగా తీరము కాదు, ఇక్కడ సరయూ నదీ లేదు. అయినా ఇక్కడ అనేక మంది మునీంద్రులు తపస్సిద్ధిని పొందారు. నేను కొంతకాలం ఇక్కడ తపస్సు చేశాను, నీవు అడిగిన సంగతిని తెలిపాను. ఇంకా నువ్వు ఏమి కోరుతున్నావు, వినగోరుతున్నావు, నేను ఏం చెప్పాలని కోరుకుంటున్నావు అని రామచంద్రమూర్తిని అడిగాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, భరతుని ప్రాణం ఒకప్పుడు సీతారామ కళ్యాణం అయిపోయి వస్తుంటే భరతుడికి తెలియక ముని దగ్గరికి వెళ్తే మృతి చెందాడు. ఆ టైంలో, ఆ సమయంలో
ముద్గలుడు మళ్ళీ ఆయన బతికించాడు భరతుడిని. ఈ విధంగా ఇదంతా గుర్తు తెచ్చుకొని తర్వాత ఇంకో కొత్త ఆశ్రమం నిర్మించుకొని వెళ్ళిపోయాను, ఇక్కడ గంగా సరయు లాంటి నదులు ఏమీ లేవు కదా అని చెప్పాడు మాట. ఇంకా ఏమిటి వింటావు అంటే మరలా శ్రీరామచంద్రమూర్తి మహర్షి నీకు ఇచ్చిన ఏమి చేసినా సుఖవసతి కలుగును అని అడిగారటండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా, మరి మీరు ఇక్కడ ఏం చేస్తే మీరు ఇక్కడ ఉండగలరు, మీకు ఏం కావాలి, ఇక్కడ సుఖంగా ఉండడానికి ఏం కావాలి అని అడిగేటండి. చూడండి ఆయన. అప్పుడు ముద్గలుడు ఇక్కడ గంగా సరియు సంగమం అయినచో నేను ఇక్కడనే సుఖంగా నివసించేదను అన్నట్టండి. ఆ ముద్గల మహాముని గంగా సరియు నది తీరం అయితే ఇద్దరు కూడా సంగమం అయితే బాగుంటుంది, ఇక్కడే ఉంటానన్నట్టండి. ఆ మాట విని రాముడు మహాత్మా సరయు నది ఎందువల్ల శ్రేష్టమైంది ఏమండి తెలియవండి ఇవన్నీ రామచంద్ర ప్రభువుకి అన్ని ముద్గల మహాన్ని అడిగితేనే తెలియాలా? కాదండి, చూడండి ఎంత బాగా ఎంత నమ్రత, తెలుసుకోవడానికి అన్నట్లుగా అడుగుతారు, కానీ ఆయన ఎంత మంచి పని చేస్తారో. ఇది భూమికి ఎట్లు వచ్చినది ఆ సంగతిని చక్కగా చెప్పుము అంటే రామచంద్రమూర్తి అన్నీ చెప్పరండి, అందరి చేత చెప్పిస్తారు కాబట్టి అలా అడిగేట. ఆ మాట విని ముద్గలుడు శ్రీరాముడితో స్వామి నీ చరిత్రమునే నీ ముఖము నుండి నా ముఖము నుండి విరగోరుచున్నావు. ఇది ఎవరి చరిత్ర? శ్రీరామచంద్ర వారు విష్ణువు చరిత్ర. అది మళ్ళీ ఆయనకే తెలుసు, తెలియదండి ఆయన చరిత్ర ఆయనకి, కానీ ముద్గల మహర్షి చేత చెప్పించాలని ఆయన కోరిక. దానిని సంక్షేపంగా చెప్పేదని విను. ముద్గలుడు సరయు ఉత్పత్తిని తెలుపుట. మునుపు శంకుడనేటువంటి మహారాక్షసుడు వేదములను అపహరించుకొని పోయి సముద్ర మధ్యంలో జల్లి తాను సముద్ర మధ్యంలో ఉండేను. అక్కడ జల్లేస్తే అక్కడ ఉన్నట్ట. దాని కొరకు నీవు మత్స్య రూపాన్ని పొంది శంఖాసురుని చంపి ఆ వేదమును తీసుకొచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చావు. అప్పుడు నీవు పూర్వరూపమును పొంది ఆనందిస్తూ ఉండగా ఆ నీ ఆనందాస్త్రం బిందువులు అంటే ఆనందాస్త్రువులు బిందువులు హిమాలయంలో పడ్డాయి. అక్కడ అవి పుణ్యజలములుగా మహానదిగా ఏర్పడ్డాయి. పుణ్యజలములు గల మహానదిగా నీ ఆనందాస్త్రువులు విష్ణు రూపంలో ఉన్నప్పుడు అది సాక్షాత్ నారాయణి ఆనందాస్త్రువు సముద్భవముగా తిన్నగా బిందు సరస్సుని చేరింది. అక్కడ నుండి మానస సరోవరము చేరింది. అంతలో మీ పూర్వులకు వైవస్వత మరువు యజ్ఞము చేయి సంకల్పించి తన గురువుతో ఈ అయోధ్య అనాది సిద్ధమైనది, నేనును దీనిని విశేష రాజధానిగా చేసుకుంటుని మీకు ఇష్టమైనచో ఇక్కడ యజ్ఞమును ఆచరించదను అని చెప్పి ఆ వైవస్వత మనువు తన గురువు గారితో అన్నట్ట అని ప్రార్థించగా అందులో గురువుగారు ఇక్కడ మంచి తీర్థము లేదు, మహానది కూడా లేదు, ఇక్కడ యజ్ఞం ఇచ్చే కలిగి ఉండిన నీవు మానస సరోవరం నుండి పాపములను పటాపంచలు చేయగల మహానదిని ఇక్కడికి తీసుకురమ్ము అన్నట్టండి. ఇక్కడ తీర్థం లేదు, క్షేత్రం లేదు, ఏమిటి ఇక్కడ ఏం చేస్తాం యజ్ఞం, అలా కాదు, నువ్వు మానస సరోవరానికి వెళ్ళి అక్కడి నుండి గొప్ప నదిని తీసుకురమ్మని చెప్పేట. ఆ గురువాజ్ఞను విన్నాట వైవస్వత మనువు ధనుష్టాంకారము చేసి బాణమును ప్రయోగించాట. అది పోయి మానస సరోవరమును భేదించి అందుండు విడదీసి ఆ నదిని అయోధ్యకు దారి చూపు దాని వల్ల ఈడ్చుకొని వచ్చిందట. ఆ బాణం వెళ్ళి ఆ మానస సరోవరం దగ్గర పడి ఆ పాయని గట్టిగా తీసుకొచ్చిందట. ఆ నది శరమార్గమును అంటే ఆ బాణ మార్గాన్ని అనుసరించి అయోధ్యకు వచ్చి తూర్పు సముద్రంలో కలిసిందట. శరము చేతేయబడిన నది కనుక అది శరయు అంటే సరయు అని మనం ఆడుతున్నాం అని చెప్పబడింది. అదండి ఆ విధంగా ఆ సరయు నది ఏర్పడింది. ఆ సరోవరం నుండి పుట్టినది కాబట్టి సరయు, శరమ నుంచి వచ్చింది కాబట్టి శరయు అని కొందరిదే చెప్పబడింది. అంతటా భగీరథుని వలన నీ పాదాల విందముల వద్ద ఉద్భవించిన గంగ కపిల మహర్షి క్రోధాగ్నికి దగ్ధమైన మీ పూర్వులైన సాగరులను దివమునకు పంపుటకు అంటే దివమును స్వర్గాన్ని పంపించడానికి భగీరథ ప్రయత్నం వల్ల గంగ జన్మించింది, తేబడింది. ఆ భగీరథుడు తపస్సు చేసి శంకరుని ఆరాధించి సంతుష్టుని చేసి గంగని భూమిపై ప్రవహింపజేసి సరయూ నదిలో కలిపేట. శివపరమహిమచే కలిలో గంగా నది ఎంతో ప్రఖ్యాతి పొందింది. శివవరం ఉందండి, కలికాలంలో గంగా నది విశిష్టమైనదని. మున్ముందు సాగర పర్యంతము దీనినే గంగ అని చెప్పుదురు. నీ పాదముల్లో ఉద్భవించిన జాహ్నవి నది లోకపావనిగా ఉన్నది.
ఈ సరయు నీ కంటి నుండి పుట్టినది. అంటే ఆనంద బాష్పం నుంచి కదా, విష్ణువు యొక్క ఆనంద బాష్పం నుంచి పుట్టింది కదా, అందుకని దీని మహిమను నీ ఎదుట నేనేమి చెప్తాను అని రామచంద్ర అని అడుగుతున్నాడు. 100 కోట్ల సంవత్సరములైన 1000 కోట్ల సంవత్సరములైన సరయు మహిమను అభివర్ణించడానికి ఒక్కడను కూడా సమర్థుడు కాదు. ఎందుకంటే అది విష్ణువు యొక్క కన్నుల్లోంచి వచ్చిన ఆనంద బాష్పాల్లోంచి వచ్చినటువంటి నది. కావున శ్రీరామ నీవు అడిగిన విషయమును నిరూపించి తిని అని ముద్గలముని మౌనంగా ఉన్నట్ట. మునివాక్కులను విని శ్రీరామచంద్రుడు, లక్ష్మణ నీవు నా ఆజ్ఞచే బాణమును ప్రయోగించి శరయు నదిని ఇక్కడికి గునిరమ్ము అని ఆజ్ఞాపించేట లక్ష్మణుడిని. అట్లే అని రామాజ్ఞానుసారముగా లక్ష్మణుడు ధనుర్ధారి శరమును విడిని తక్షణమే శరయును వెంట తెచ్చేట. అట్లు శరయు 2గా చీలి ముద్గలాశ్రమమును చేరింది. 2గా చీలింది శరయు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. అదియును పోయి గంగతో కలుసుకుంది. దానిని చూచి రాముడు ఇక్కడ నిలిచి లక్ష్మణుడు సరయును చీల్చెరుగాన ఈ చోట దద్రి అని ఒక పేరుగా ఒక నగరం ఏర్పడుతుంది. దద్రి అనే నగరం ఏర్పడి ఉండును. జగమున ఈ దద్రి బదరికను ఒక వీసం అధికముగా గలదు. బదరీ క్షేత్రం కంటే ఒక వీసం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ముద్గలడ నీవు ఇక్కడ వసించుట వలన ఇంకనూ విశేషమగును అని ఆనతినిచ్చి, అంటే ఇక్కడే ఉండు ముద్గల మహాముని గారు అని చెప్పి ఆయన చెప్పి సీతను పిలిచి, దేవి చూడుము, ఇచ్చటనే ముద్గలాశ్రమమున నా పేరు కలిగిన శరమును లక్ష్మణుడు ప్రయోగించి శరయుడు తెచ్చాను. నీవు స్త్రీలతోనూ తల్లులతోనూ గురువుల్ని వెంటబెట్టుకుని పుష్పక విమానమును ఎక్కి వృద్ధ సరయు గంగా సంగమ స్థానమునకు పోయి వెనుక నీవు అడిగినట్లుగా అక్కడ గంగను ఆరాధించి త్వరగా ఈ నవీన సరయు గంగ సంగమ ప్రదేశమును విశేషముగా ముద్గల సన్నిధిలో గంగను నాతో పూజించదువుగాక, వెళ్ళి రమ్ము. నువ్వు అనుకున్నావు కదా ముందు అంటే ముందు సరయు నది ఉన్న చోట, గంగా నది ఉన్న చోట వెళ్ళి పూజ చేసుకొని మళ్ళీ ఆ పూజ అయిపోయి ఇక్కడికి రా, ఇక్కడ ముద్గలుని యొక్క సన్నిధిలో ఇక్కడ మళ్ళీ మనం పూజలు చేసుకుందాం, నువ్వు వెళ్ళిరా అని చెప్పి సీతకు ఆజ్ఞాపించేట. శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షి చే రచింపబడిన ఆనంద రామాయణములోని యాప్తాకాండలో సరయూ గంగా సంగమం అనే 4వ సర్గ ముగిసిందండి. ఇప్పుడు మళ్ళీ మనం 5వ సర్గ చెప్పుకుందాం. 5వ సర్గలో కుంభోదరుని వృత్తాంతం గురించి చెప్పుకుంటాం. శ్రీ రామదాస ఉవాచ. ఇక్కడి నుంచి రామదాసు కృష్ణదాసు అంతా కూడా వారి యొక్క సంభాషణే. తతో గృహీత్వా సంభారాన్ పూజార్థం జానకీ జవాత్ కౌసల్యాది స్వస్త్రు విస్తు పుష్పకం చారుగోహస క్షిడేన వృద్ధా సరయోర్యత్ర సా గంగయా శుభ సంగతాస్తి మహాశ్రేష్ఠ తత్ర ప్రాప విదేహజ. సీత వృద్ధ సరయు గంగా సంగమాలను ఆరాధించి వచ్చుట. రామచంద్రుడు వారు ఆజ్ఞాపించాడు కదా వెళ్ళి రమ్మని. అంతా జానకీదేవి పూజోపకరణములు పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధము చేసుకుని కౌసల్యాదులచే పుష్పక విమానమును ఎక్కింది. ఆ పుష్పకము క్షణమాత్రమున వృద్ధ సరయూ నది గంగానది సంగమ స్థానమైన దివ్యస్థానానికి చేరింది. చేరిన తర్వాత అగ్నిని పతిని వదిలి స్త్రీలు పొలిమేరలు దాటరాదు అన్న నియమాన్ని ఇక్కడ ఎంచవలదు. వెంటనే సీత విమానమును దిగి గంగకు నమస్కరించి పురోహితాజ్ఞానుసారము ఫలవాయనమును గంగకు అర్పించి తాను స్నానము చేసి యథావిధానముగా నదీ సంగమును ఆరాధించింది తల్లి సీతమ్మ తల్లి. సుర మాంస ఉపాహారాదులను పక్వాన్న బలులను పట్టు వస్త్రములను రత్నాలు ముత్యాలతో కూడిన ఆభరణాలను సువాసననిచ్చే చందనాదులను గంగాదేవికి సమర్పించింది. అట్లే అరుంధతి మొదలకు సువాసనను సంపూజించి వశిష్ఠాది బ్రాహ్మణులకు దివ్యమైన భోజనాదులతో సత్కారములను జరిపాను. మరియు బ్రాహ్మణులకును ముత్తైదువులకును పుష్పగంధ తాంబూల ఆభరణ దక్షిణాదులను తృప్తిగా ఇచ్చి వారిని తృప్తిపరిచరు. తాను ఉపహారమును అంగీకరించి శ్రీరామునికి ఉపవాసముగానే విమానమునెక్కి శ్రీరామ సన్నిధికి వచ్చి చేరింది. అంతటా మొత్తం అందరికీ కూడా చక్కగా భోజనాలు స్పష్టంగా అన్ని పెట్టిన తర్వాత తాను మాత్రం ఉపాహారం మాత్రమే స్వీకరించింది, భోజనం చేయకుండా శ్రీరామునికి ఉపవాసముతోనే విమానముకి రాముని వారి సన్నిధికి వచ్చింది. సీతారాముడు గంగా సంగమానికి పూజలు చేయడం
ఇట్లు సంతోషంగా వచ్చిన సీతను వశిష్ఠాదులను కౌసల్యాదులను వెంటబెట్టుకుని శ్రీరామచంద్రమూర్తి నవీన సరయూ గంగా ప్రదేశమున సీత వృద్ధ సరయూ గంగా సంగమును చేసిన వైభవముల కన్నా 100 అధికంగా పూజ చేశారట. ఇంకా బాగా చేశారట. అక్కడే బోళ్ళు దాన ధర్మాలన్నీ చేశారు. అక్కడే చక్కగా విశేషంగా పూజ చేశారు. అంతకంటే 100 రెట్లు ఎక్కువగా ఇక్కడ కొత్త సంగమ స్థానంలో పూజ చేశారట. గో గజ తొరగ రథాది మహాదానములను అనేకములుగా ద్విజులకు సమర్పించి వేల కొలది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయించి తాను సకల పరివారముతోడా భుజించి సంతోషముగా సింహాసనాసీనుడైన లక్ష్మణునితో, తమ్ముడా, ఇక్కడ నాకు 9 రాత్రులు నివాసము నిశ్చయించబడింది. ఇక్కడే 9 రాత్రులు ఉంటాను. 9 అనే సంఖ్య రామచంద్రమూర్తికి చాలా ప్రీతికరమైనది. ఏదైనా సరే నావా 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 అని ఉంటుందన్నమాట. ఇట్లు నా శాస్త్రము నిరూపింపుము. బ్రహ్మచారి కానీ, గృహస్థు కానీ, వానప్రస్థుడు కానీ, యతి కానీ ఎవ్వడేన్నూ సరియే బాటసారిని నా ఆజ్ఞచే పట్టి తీసుకుని రావలసింది. వారు నాచే సత్కరింపబడక ముందుకు పోకూడదు. ఈ దారిలో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, బ్రహ్మచారవని, గృహస్థుడవని, వానప్రస్థుడవని, లేకపోతే యతి కానీ ఎవ్వరు వెళ్ళినా సరే, ఏ బాటసారైనా నువ్వు పట్టుకొని నా దగ్గరికి తీసుకురావాలి. వాళ్ళు నా చేత సత్కరింపబడాలి. సత్కరింపబడిన తర్వాతే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాలి. నన్ను చూడక ఎవ్వరైనా ఇటు వెళ్ళినా నా ఆజ్ఞ మీరినట్లే. ఇది స్ట్రిక్ట్ ఆజ్ఞ మాట. ఆజ్ఞ కఠినమైన ఆజ్ఞ. రామచంద్రమూర్తి చండ శాసనం అటండి. ఎవ్వరూ నన్ను దాటి వెళ్ళకూడదు. నా సత్కారం పొందే వెళ్ళాలి. ఇటు వెళ్ళిన వారు ఎవరైనా సరే నేను ఇక్కడ ఉన్న 9 రోజులు రామాజ్ఞానుసారముగా లక్ష్మణుడు అట్లే నెరవేర్చెను. రాముడు చెప్పడము, లక్ష్మణుడు చేయకపోవడం ఎక్కడైనా ఉంటుందంటే ఉండదు. కేకట దేశమును పుణ్యప్రదమొకట. ఇట్లుండగా శ్రీరాముని ఆగమన వార్త విని శవనుడు అని మునీంద్రుడు శ్రీరామ దర్శనానికి త్వరగా వచ్చి గుడారమున సుఖాసీనుడై సత్కరింపబడి శ్రీరామునితో, రాజీవాక్షుడకు రామచంద్ర, గంగకు దక్షిణ తీరమందలి కీకట దేశమున నా పుణ్యాస్త్రము పావనముగా ఉన్నది. గంగకు దక్షిణంలో ఉంది తండ్రి. నా యాస్త్రమున కందమూల పరాదులకి మాఘాదులకు దూతలు వచ్చి వాణ్ణి ధ్వంసము చేయించున్నారు. వారి నుండి రక్షణ కల్పించవలసింది అని కోరగా ఆ మాటను విన్నాడు శ్రీరామచంద్రమూర్తి. ధనుష్టాంకార పురస్కరముగా బాణమును ప్రయోగించి ఆ ముని యొక్క పుణ్యాశ్రమునకు అంతటా అంచు కట్టినట్లుగా రేఖను ఏర్పరిచేటండి. ఒక చక్కని ధనుష్టాంకారం చేసి ఒక బాణాన్ని వదిలేట. ఆ బాణం పోయి ఎక్కడైతే ఈ మునియారి ఆశ్రమం ఉందో ఆ చుట్టూ కూడా ఒక గీత గీసిందట. ఆ రేఖను దుష్టులు దాటుటకు అసఖ్యముగా ఉన్నది. ఆ రేఖ దాటి దుష్టులు ఎవరో లోపలికి రాలేకుండా ఉన్నట్లుగా బాణం యొక్క శక్తి మాట, మహిమ. ఎక్కడ రామరేఖ రక్షణగా ఏర్పడిందో అది రామరేఖ అను పేరుతో మంచి పట్టణముగా ఏర్పడిందట. అట్లే దానిలో ఒక మహానది కలిగిందట. అంత సంతసించిన చవ మహర్షి శ్రీరామునితో, రఘునందన, ఇంతవరకు ఆ కేకట ప్రదేశము మిక్కిలి నింద్యముగా ఉన్నది. కేకట ప్రదేశం అంటే నింద్యముగా ఉన్నది. అంటే అందరూ కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు, తిట్టుకుంటారు. నీ మాట వలన అక్కడ పుణ్యస్థలములు ఏర్పడవలనే కదా, కనుక నీవు శుభవచనమును నాకు చెప్పవలేను అని చెప్పి వేడేట. అందుకు శ్రీరాముడు కీకట దేశమున గయా పుణ్యస్థలమును పునఃపున నదియును కలిగిన గయా ఒక పుణ్యక్షేత్రము, అలాగే పునఃపున నది ఒకటి కలుగుతుంది అని, నీ ఆశ్రమము పరమ పవిత్రంగా ఉంటుంది. రాజవనమును వరవనమును పుణ్యకరము అగును. నా మాట వల్ల పై విషయములకు సంశయము లేను అని చెప్పి ఆ మునిని కీర్తినీయునిగా చేసేట చవన మహర్షిని. చవనుడు రామాజ్ఞనుంది తన ఆశ్రమానికి వెళ్ళేట. అక్కడ రాముని సత్రమున ప్రతిదినము కూడా కోట్ల కొలది బ్రాహ్మణులు ఇతరుతోడ భుజించుచూ ఉన్నారట. ఇట్లుండగా ఒకరోడు కుంభోదరుడు అని మునియకుడు గంగాయాత్ర చేస్తూ ఆ ప్రయాగ నుండి గంగకు వచ్చి దారిలో వినోదములను చూసి, కుంభోదరుడు అనేక ముని, ఆయన గంగాయాత్ర చేస్తూ ప్రయాగ నుండి గంగకు వచ్చి దారిలో వినోదాలన్నీ కూడా చూసి కుంభోదరుడు అక్కడ దూతలతో అంటున్నట్ట, ఓ దూతలారా, ఎవరి ఆజ్ఞ మీద మీరు ఇక్కడ ఉన్నారు? తెల్లని హనుమధ్వజమును, నల్లని కోవిదార ధ్వజమును, గరుత్మంతుని బొమ్మను చిత్రించిన ధ్వజమును, పీతవర్ణ బాణధ్వజమును చిత్రముగా ఆకాశమున రెపరెపలాడుతున్నాయి. వారు ఉన్న చోట ఈ 4 ఉంటాయి కదా, ఆ పతాకములు ఎవరివి? జైనాదములు వినబడుతున్నాయే అని అడుగుగా ఆ దూతలు త్వరపడి, స్వామి,
అయోధ్యను ఏలుచుండు రాజీవాక్షుడు రాముడు యాత్రార్థము వచ్చి ఉండగా వారి ఆజ్ఞను అనుసరించి మేము ఇక్కడ ఉన్నాము. ఇక్కడ శ్రీరామునిచే నడపబడుతున్న అన్నసత్రము కలదు. ఆకలిగొన్న నీవు సుఖముగా భుజించి పానీయములు త్రాగి సంతోషంగా పోవచ్చునని ప్రార్థించారట. ఆ మాట వినుచునే ఆ ముని ఎట్లు వచ్చినో అట్లే మరలి వెళ్ళాట. పోవుచున్న మునిని చూచి రామదూతలు త్వరపడి ఆ ముని మార్గమును అడ్డగించారు. ఆయన విన్నాట. విని రాముడి వైపు కాకుండా వెనకాలకి వెళ్ళిపోతున్నాడు. మామూలుగా తన దారిలో తను వెళ్ళిపోతున్నాడు. ఆయన ఈ భటులు వెళ్ళి అడ్డగించారట. అడ్డగించి ఎంతో ఆదరముగా, మునీంద్ర మీరేళ మరలా వచ్చిన దారిని బట్టి పోవచ్చున్నారు, ఎట్లు వచ్చితే అట్లే మాట్లాడండి, ఆగ్రహింపవలదు, మా మీద కోపగించుకోకండి అని వేడుకున్నారట. అప్పుడు అతడు కొంతసేపు ఊరకుండి ధ్యానించి తన మనమున ఇటువంటి రాముడు యాత్రలను చేసుకుని అయోధ్యకు పోవచ్చున్నాడు. దేశంలోని వివిధ ప్రాంతవాసులకు శ్రీరామ దర్శనం ఎట్లు కలుగుతుంది ఆయన ఆలోచన చేశాడు. మరి ఇక్కడ యాత్ర చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు కదా రామచంద్రమూర్తి, మరి ప్రపంచంలో అందరూ కూడా చూడాలి కదా రామచంద్రమూర్తిని, రామదర్శనం ఎలా కలుగుతుందని ఆలోచన చేశాడట. అన్ని చోట్లను శ్రీరామతీర్థములు కలిగి నరుల పాపములు ఎట్లు పరిహరించును, ఎక్కడ రాముడు వస్తే అక్కడ రామతీర్థం అయిపోతుంది కాబట్టి ఆ రామతీర్థానికి వెళ్ళిన వాళ్ళందరూ ప్రజలందరూ కూడా పునీతులవుతారు అని ఆలోచన చేసేటండి. మరియు అంతటి ముక్తినిచ్చే రామేశ్వర స్థానములు ఎట్లు ఏర్పడును అని ఆలోచన చేసేట. ఏం చేస్తే రాముడు అన్ని దిశలు వెళ్తాడు అని ఆలోచన చేసేట. కనుక శ్రీరాముడు సీతతో అన్ని ప్రాంతాల్లోనూ యాత్ర చేసి వచ్చినట్లుగా ఒక చిన్న పని చేస్తాను అని మనసులో అనుకున్నట్ట. ఇందువల్ల లోకులను కూడా శిక్షించినట్లుగును ఇందు సంశయం లేదు అని నిశ్చయించుకొని నవ్వుచూ దూతలను ఉద్దేశించి భటులారా వినుడు, బ్రహ్మపుత్రుడు రావణ్ణి చంపిన శ్రీరాముడు తమ్ములతోనూ కుమారులతోనూ తీర్థయాత్ర చేయలేదు. ఏదో మెలికి పెడుతున్నారు మాట. ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే రామచంద్రమూర్తి అన్ని చోట్ల తిరుగుతాడు అని చెప్పి యజ్ఞములను ఆచరించలేదు. అట్టి వాని అన్నమును నేను తినను, నా దారిని నేను పోవుదును, మీ సంగతిని మీ శ్రీరామునికి చెప్పండి అన్నట్ట. అప్పుడు అతడు యాత్రాయజ్ఞములను వనర్చును అనగా ఆ కుంభోదరుని వచనములు విన్న దూతలు శ్రీరామ సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సంగతంతా కూడా విన్నవించారట. శ్రీరాముడు ఆ మునీంద్రుని ఆశయమును గ్రహించుకొని ఆ లోపల మునీంద్రుడు రామచంద్రమూర్తిని తెలియదంటే ఏమీ లేదు కదండి. ఆహా మునీంద్రుడి యొక్క అభిమతం ఏంటో తెలుసుకున్నాడు. మనసులోనే నవ్వుకున్నాడు చిరునవ్వుతో. సభా మధ్యమున సర్వవృత్తాంతమును మంత్రులను పురోహితుడును వశిష్ఠుడును విరుచుండగా చెప్పి ముని కుంభోదరుని మాటలను ఆలోచించి మొదట తీర్థయాత్ర ఆచరించవలేను, పిదప యజ్ఞమును ఆచరించవలేను నిర్ణయించేటండి. అంత శ్రీరామాజ్ఞచే దూతలు పోయి అయోధ్యలో ఉన్న సుమంత్రుడికి ఈ విషయాన్ని విన్నవించారట. సుమంత్రుడు సంగతిని చక్కగా గ్రహించి ఒంటెలు, ఏనుగులు, బండ్లు, గుర్రములు మొదలైన వాటిపై ధన కనక వస్త్రాది సర్వసామగ్రులను సాధారణంగా పంపించాడు. మరి ఇంకా తీర్థయాత్రలు పొడిగిస్తున్నారు కదా, మరి అందుకొని శ్రీరాముడు పుష్పక విమానమును చూచి నీకు మోయిటకు చక్కగా శక్తి కలుగునా అని అడిగేట. అయినా ఇప్పుడు నా మాట వలన త్వరముగా నీ బలం ఉండినంత వరకు రథములు, ఏనుగులు, గుర్రములు, ఒంటెలు, ఆవులు నీ భాగమున నివాసము కల్పింపు, సవిస్తారముగా అవి సంచరించినట్లు సేవింపు. ఆ చక్కగా ఈ రథాలు బళ్ళు అన్ని కూడా నీ మీద ఇచ్చుకొని సంచరించినట్లుగా దాన్ని సేవించుమని చెప్పి పుష్పకముని చెప్పేటండి. శ్రీరాముడు పుష్పమునకు వరమునిచ్చి తీర్థయాత్రలు చేయట, సర్వభారమును వహించుటకును ఎప్పుడు ఎట్లు కావలియును అట్లు సూక్ష్మాకారమును విస్తీర్ణాకారమును ఇష్టం వచ్చినట్లుగా ఏర్పడటకు నిస్సంశయంగా నీకు శక్తినిస్తున్నాను. నువ్వు కొంచెం మంది ఉన్నప్పుడు తక్కువగా ఉండు, పెద్దగా బోడు జనాలు ఉన్నప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు పెద్దగా తయారవు అని చెప్పి వరాన్ని ఇచ్చేట. అది వినిన వెనుక పుష్పకము 10 ఆమడల వైశాల్యము 2 ఆమడల పొడగలది పెరిగిందటండి. అందులో వ్యాపార సముదాయములు 100 వ్యాపార సముదాయాలు ఉన్నాయట. అంటే మార్కెట్లు అంటాం మనం. సువర్ణరత్న సోపాన మార్గాలట, నూరుల కొలది వేల కొలది దివ్య మణి కనక కలశాలట, దివ్య సౌధాలట, ముత్తైదుల కిటికీలను, అద్దపు వాకిళ్ళు, వివిధ జలయంత్రాలు, పలు పక్షుల కలకల మంజుల మురగు పుష్పతరుల వాటికలు, రాత్రిళ్లలో చిత్రప్రతిభ విరోధించుచుండు సర్ప శిరోధి రత్న సమూహాలు, దివ్య గోపురాలు అత్యంత ఆశ్చర్యకరముగా ఉన్నాయట. ఇట్లుండి పుష్పక విమానమున శ్రీరామాజ్ఞచే దూతలు మొదటి అంతస్తులో రథగజ తొరగ గోపులను ఎక్కించారట. 2వ అంతస్తులో తృణకాష్ట ముసల ఊలూఖాదులను, 3వ అంతస్తుల్లో ధాన్యరాశులను, 4వ అంతస్తులో వంట సామగ్రులను, 5వ అంతస్తులో శతఘ్నులను, 6వ అంతస్తులో
సమస్త ఆయుధములను 7వ అంతస్తులో సమస్త రాజవాహనాల్ని 8వ అంతస్తులో రాజోపచార వస్తువులు వంటగదులు మనోహరముగా కలిగి ఉన్నాయట. ఇప్పటివరకు 8 అంతస్తుల్ని వర్ణించారు. ఆ వెనుక వ్యాపార దుకాణములు, దాసీదాస సవర్గములు స్థానములను, నట గాయకులకు వేదికలు, వ్యాపార వర్గమును, పిమ్మట వీరులను, పదాతులు, ఆ వెనుక అశ్వయోధులను, రథయోధులను, గజయోధులు, పిమ్మట రాజ్యభాగ్యాది కారులకు దూతలు, ఇట్లు క్రమముగా కలిగింది. ఇలా ఈ విధంగా ఇన్ని సాంబారాలతో 8 అంతస్తుల పుష్పక విమానము ఉంది. పిమ్మట మిత్ర పుత్ర కళత్రాది పరివారంతో మండలాధిపతులు పుష్పక ప్రవిష్టులై కూర్చున్నారట. పిదప రామ సుహృద్వారములు పౌర పరివారములు నిలిచేయట. పిదప 20 భోజనశాలల నుండి మనోహరముగా ఉన్నాయట. పిదప 5 పాకశాలలు, దాని వెనుక 10 స్త్రీ భోజనశాలలు, దాని మీద బంధువులకును తల్లులకును దివ్యమందిరాలు, దానిపై శ్రీరాముల వారి సింహాసనమును గల సభాభవనమును, దాని వెనుక సకల సఖీ సహితముకు సీతాదేవి కొరకు అంతఃపుర భవనము, దానికి పైన శ్రీరాముని క్రీడాస్థానమును, 6వ అంతస్తులో స్త్రీ స్నేహితుల కొరకు వసతి, ఆ పైన స్త్రీ సభలకై 7 శాలలు, పిమ్మట చిత్రశాలలు 12, తరువాత 5 వయస్సాలలు, పిదప 5 మంగళ పుష్ప రామాది శాలలు, పిదప ఒక కాలచక్ర యంత్రాది శాలయు, కాలచక్రం చూపించేది మాట సమయం ఎంత అయింది అనేది. వెనుక వ్యాఘ్రాది జంతువుల శాలయు అంటే పులులు ఉండేటువంటి ఒక జంతువుల శాల, ఆ పిమ్మట శ్రీరామ అగ్నిహోత్రము కొరకు ఒక మందిరము, రోజు అగ్నిహోత్రం చేస్తాడు ఆయన. శివార్చన కొరకు ఒక మండపము, రోజు శివుడి పూజ చేయించి ఆయన ఏ పని చేయడు. బ్రాహ్మణశాలయును, విద్యార్థుల వసతులు, యతుల నివాసములు, వాద్యశాలలు, వినోద జల యంత్రోవేత్త శాలలు, పిమ్మట తడిబట్టలు ఆరబెట్టినటువంటి వసతి వసారాలను, ఇట్లు సమస్త సౌకర్యములు గల 100 శాలలు నిండి ఉన్నాయట ఆ పుష్పక విమానంలో. సేవకులచే సమస్త స్థలములను సముచితముగా ఉనర్పబడింది. సంగతిని శ్రీరాముడు తెలుసుకుని తాను పుష్పకముని ఎక్కేట. అంతటా వాయిద్యములు మ్రోగుచుండగా, నాట్యము జరుగుచుండగా, ధ్వజ పతాకములు చెరించుచుండగా, సర్వదిక్కులను ప్రకాశించజేయచ్చు రామధ్వజాంకితముకు దేదీప్యమానమైన విమానము వాయువేగము కలిగినది. గగనమున చిరుగంటల కిణికిణి నాద వినోదముగా గావించుచుండగా, ప్రయాగాభి ముఖముగా అంటే ప్రయాగకి అభిముఖముగా ఎదురుగుండా తూర్పు నుండి పశ్చిమానికి వెళుతూ ఉందట పుష్పక విమానం. అయితే శ్రీరామ ధ్వజ రథాది చిహ్న నిరూపణము. ఇట్లు కథ చెబుతున్న రామదాసుడు శిష్యుడకు విష్ణుదాసు అని అడుగుతున్నట్ట. ఏమని? స్వామి, మీరు శ్రీరామునికి 4 ధ్వజాలను చెప్పాం మనం. కపిధ్వజం అంటే హనుమంతుడు ఉండడం, తర్వాత ఇక్ష్వాకువంశుల యొక్క ధ్వజాలు, ఇవన్నీ 4 ధ్వజాలు చెప్పాము. వాటి సంగతిని విస్తారంగా వివరించండి అని అడిగేట. చిన్నతనము అప్పుడు మళ్ళీ రామదాస్ గారు ఏమని చెప్తున్నారంటే, చిన్నతనము శ్రీరాముడు తండ్రి యొక్క రథమును ఎక్కినందున కోవిదార రథధ్వజము అనబడిందట. అప్పుడు సుమంత్రుడు సారథిగా ఉన్నట్ట. అప్పుడు మానుషలీలామూర్తికి రామ అని నామము ఒప్పుచుండెను. తెల్లని పతాకం ముందు కోవిదారము చెప్పబడింది. ఇక అతడు బాణపు గుర్తుగల ధ్వజమును పెట్టుకున్న రథమును ఎక్కేవాట. బాణపు గుర్తుల ధ్వజాన్ని ఇప్పుడు పెట్టుకున్న రథాన్నే రామచంద్రమూర్తి ఎక్కేవాడు. వనమును ఒకే బాణముచే తాటకను సంహరించినందున బాణధ్వజుడు ఏటా బాణాన్ని పెట్టుకున్నట్ట. ఆ బాణం ఉంది, పైని ఓ ధ్వజం. నీల పతాక ఎందు బాణము శోభిస్తుందట, నీలం రంగు పతాకంలో. అప్పటి నామము శ్రీరాముడని ధ్యేయము. సారథి చిత్రరథుడు అనబడును. ఇక రావణుడు వజ్రధ్వజమును కత్తిరించగా, వజ్రధ్వజము ఒకటి ఉండేది, దాన్ని రావణుడు కత్తిరించాడు. ఆంజనేయుని ధ్వజమును నిలిపినందున ఆ వజ్రధ్వజం చోటులో ఆంజనేయుడు వచ్చి ఉన్నట్టండి. ధ్వజం నిలిపినందున కపిధ్వజుడు ఏటాయన. ఆకుపచ్చ పతాకమునందు కపి చిహ్నము కనిపించింది. ఈ కపి ఉండే చిహ్నం ఏంటంటే ఆకుపచ్చ రంగు జెండా. అప్పటి సారథి విజయుడు అనబడును. నామము రాఘవేంద్ర అని కీర్తింపబడును. ఈ నామం ఏంటంటే రాఘవేంద్ర. ఇక రణమున మూర్ఛితుడైన మాతల్ని చూచి తన రథమును ఎక్కేట. అప్పుడు గరుడ ధ్వజుడు ఏట, గరుడ పతాకం వచ్చింది మాట. అప్పటి నామం భూతేశ అని భావించిన 4 నామాలు ఉన్నాయి. రామ, అలాగే ఇంకోటి ఏమిటి, విజయుడు, రాఘవేంద్రుడు, అలాగే భూతేశ.
పశువల్లి పతాకమున గరుడ చిహ్నే. ఎందుకని ఈ 4 చిహ్నాలు రామచంద్రమూర్తి యొక్క వెళ్ళేటప్పుడు ఉంటాయట. ఇట్లు రామచంద్రస్వామికి అనేక ధ్వజ పతాక నామ రథనామములు శోభించున్నాయి. ఆ రథానికి ఒక నామం మాట, సారథికి ఒక నామం. ఈ విధంగా ఆయన అన్ని పతాకాలు అన్ని ధ్వజాలతోని కూడా ఉండేవాడు అని చెప్పి రామదాసు గారి శిష్యుడైన కృష్ణదాసుకి తన సందేహాన్ని నివృత్తి చేసేయడమాట. శతకోటి ప్రవిష్టమైన రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షి చే రచింపబడిన ఆనంద రామాయణములోని యాత్రాకాండలో కుంభోదర ఉపాఖ్యానము 5వ సర్గం వచ్చింది. ఈ కుంభోదర ముని వల్ల ఈ తీర్థయాత్రలో పెరిగాయి. ఆయన గంగా సరయూ నదీ ప్రాంతానికి వెళదామనుకున్నటువంటి సీతమ్మ కోరిక ప్రకారము ఇది కాస్త ఇంకా ఎక్కువగా పెరిగింది. కాబట్టి మనకి ఇన్ని రామక్షేత్రాలు, ఇన్ని రామతీర్థాలు ఏర్పడ్డాయన్నమాట. అది ఈ వ్యాఖ్యానం యొక్క ముఖ్యోద్దేశం అన్నమాట. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.